ఎవరు మేమేం రైతు సంఘమే చేసి నట్టపడిపోయి ఉన్నాం. ఏ దాంట్లో ఏ వరి జగన్ గారి పాలన ఎలా ఉంది మీకు? ఏమి నట్టపరిహారం వచ్చింది ఇప్పుడు అంతా. మళ్ళీ చెప్పాలంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా బాగాలేదా? నట్టపరిహారమే ఇంకా బాగలేందే ఇంకా అనుకో. మీకు నష్టం అంటారు? నష్టమే. ఏం నష్టం జరిగింది ఈ గవర్నమెంట్లో మీకు? ఏమి నష్టము? ఫలాలు రాక పెట్టేది ఇదో ఇది ఒకటి. ముసలిళ్ళకు పింఛన్ లెక్కలు మాత్రం బాగా అందుకుంటుంది. అది తప్ప మిగతాది ఏం లేదంటే ఏమి ఇబ్బంది పడుతున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? అంతా నష్టపరిహారమే ఉంది అయ్యా. ఏం చేయలేదు? ఏం చేయలే. ఒక బిల్డింగు లే, ఒక మట్టి తోలుకుండేది లే, ఒక ఇసుక తోలుకుండేది లే, ఒక ఏమీ లే. రైతు అంతా ఇబ్బంది పారంలో ఉన్నారు. మనం చూసుకుంటే మన జిల్లా నుంచే ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. అయినాడు. జిల్లాకు బాగా చేయాలి, బాగా చేశారా? ఏమి చేయలే. అయితే దీని వరకు ఇబ్బంది లేకుండా అందరికీ ఏమో ఇచ్చానన్నాడు. ఈ పనులు మాత్రం బీదా బిక్క మంచి చెడ్డ అనేది ఈ రోడ్లు అంటే, బిల్డింగులు అంటే, ఏడన్నా ఎత్తులు చెప్పుకోవాలంటే మట్టి, ఇసుక, రాళ్ళు ఇవన్నీ జరగలే. ఇది చూస్తామా, ఇంటి పన్ను, ఇంటి కరెంటు బిల్లులు చూస్తామా, మాకు బిల్లులు ఇలా, మాకు జీతాలు ఇలా అనేది మన రైతులు కూడానే రాబట్టుకొని వీళ్ళే తిన్నట్టు ఉంది సూచి అంతా. ఏంది ఒక్క బల్బు ఉంటే 500, 600, 1000 రాసిపోతున్నారు. వాళ్ళు ఇష్టపరిహారం అయిపోతుంది. ఏమే కానీ దండన పండన అనే క్వశ్చనే లేదు. సరే, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపోటు జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న కలిసి ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసి జగన్ గవర్నమెంట్ని దించొచ్చు అంటారా? దించుతారు కూడా, దించాలి కూడా. దించినా కానీ ఇదే ఇంతకు ముందు అంతా ఇదే బాగానే ఉండేది. ఒకవేళ అన్నీ ఉండొచ్చు, లేక ఉండొచ్చు. నష్టపరిహారంలో అది ఒక రకంగానే ఉండేది. ఇది చాలా అధ్వానం అయిపోయింది. ఏంది ఎంత బిల్డింగులకు లెక్క. 3 సంవత్సరాల ముందు కంటే ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. చాలా దారుణంగా ఉంది. బంకులకు లెక్క, ఆటోలకు లెక్క, 40 ఏళ్ళకు వాళ్ళకు లెక్క, సాలలకు లెక్క. మనకు రైతులకు పలికేదానికి దిక్కు దేశ లేదు. మేమే మీకన్నా పాలగలమనే కింద అవుతున్నారు. ఏమి చెప్తావు ఇంకా? సరే, మళ్ళీ జగన్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏమో నాకల్లా నమ్మకం లేదు ఆయన. సరే, థ్యాంక్ యూ చాలా నాకల్లా నమ్మకం లేదు.